ఎందుకురా అబద్ధం చెప్పావు? ఇంతకు ముందు ఒకసారి నీ మీద హత్య ప్రయత్నం జరిగిందిగా. ఆ విషయం పోలీసులకు చెప్తే వాళ్ళు నేరస్తుల్ని పట్టుకుంటారుగా. నేరస్తులు ఎవరో మనకు తెలియకపోతే కదమ్మా. మల్లేశ్వరి ఇంట్లోనే ఉంటుందా? ఉంటే ఉండని, మా జానకమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది కదా. పూలబాబు, నువ్వా? ఎలా ఉన్నావు? బావున్నావా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? జానకమ్మ లేదమ్మా. జానకి మార్కెట్కి వెళ్తానని చెప్పింది. తనతో ఏమన్నా పనా? ప్రత్యేకంగా పనంటూ ఏం లేదమ్మా. ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి చూసి వెళ్దామని. అయితే చూసే వెళ్దూగాన్లే. తను వచ్చే వరకు ఉండు. అయ్యో వద్దమ్మా, చాలా పనుంది, వెళ్ళాలి. ఇది ప్రవళికమ్మ గారు జానకమ్మ గారికి ఇవ్వమన్నారమ్మా. ఏంటిది? కుంకుమ పువ్వమ్మా. నందినమ్మ గారు కడుపుతో ఉన్నారు కదా, అందుకే పంపించారమ్మా. అవమానించే వ్యక్తులకు కూడా అభిమానంతో ఇలాంటివి పంపిస్తోంది అంటే నిజంగా అది ప్రవళిక గొప్పతనమే. సరే కూర్చో, మజ్జిగ తాగి వెళ్దూగాని. అబ్బే వద్దమ్మా, వెళ్తాను. నేనొచ్చానని జానకమ్మతో చెప్పండమ్మా. అలాగే. అమ్మా, ఇంట్లో ఎవరూ లేరనుకుంటా? లేరు. విజయ్ ఊరెళ్ళాడు. జానకేమో మార్కెట్కి వెళ్ళింది. నందిని ఏమో తన రూంలో ఉన్నట్టుంది. మరి మల్లేశ్వరి అమ్మగారు? మల్లీశ్వరా, తన గురించి ఎందుకు అడుగుతావులే. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బయటికెళ్తుందో తెలీదు. ప్రస్తుతానికేదో ఘనకార్యం వెలగబెట్టడానికి బయటికెళ్ళినట్టుంది. అమ్మయ్యా, ఆ రాక్షసి ఇంట్లో లేకపోతే సరే. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఊరికే అమ్మా, తెలుసుకుందామని. కుంకుమ పువ్వు జాగ్రత్తమ్మా, వస్తానమ్మా. జానకి 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 ఎక్కడికి పోతావు జానకి? జానకి 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 ఎక్కడికి పోతావు జానకి? జానకి 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 ఎక్కడికి పోతావు జానకి? మల్లేశ్వరి, నువ్వా? రా కూర్చో. భయ్యా, మల్లేశ్వరి వచ్చింది, రా భయ్యా. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు కొట్టావు? రీజన్ చెప్పాలా? కొట్టాలనిపించింది, కొట్టాను. అదే, ఎందుకు కొట్టావని అడుగుతున్నాను. చెప్పను. ఎందుకు చెప్పావు? ఓ, మీరన్నీ నాకు చెప్పే చేస్తున్నారా? ఏంటి భయ్యా ఇది టూ మచ్ కాకపోతే? ఏమైంది మల్లేశ్వరి? ఎందుకంత చికాగ్గా ఉన్నావు? ఈడొకడు ఇక్కడ నా దవడపాల కొట్టినా పట్టించుకోకుండా దాని ఇరిటేషన్ గురించి అడుగుతున్నాడు. చెప్పు మల్లేశ్వరి, ఏమైంది? మేము నీకు చెప్పకుండా ఏమైనా చేసామా? ఏం చేయలేదా? ఏం జరిగిందో చెప్పు మల్లేశ్వరి. నువ్వు చెప్పకుండా మాకెలా తెలుస్తుంది? ఈరోజు పోలీసులు మా ఇంటికొచ్చారు. ఎవరో విజయ్ని చంపడానికి ప్రయత్నించారట. కానీ వాణ్ణి ఇంకెవరో షూట్ చేసి మా ఇంటి దగ్గరున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో పడేశారట. వాడిని జానకిని చంపమని కదా పంపించింది. విజయ్ అంటదేంటి? అదేంటి భయ్యా, మల్లేశ్వరి ఎలా అంటుంది? సారీ మల్లేశ్వరి, ఏదో ఆవేశంలో
నోర్ ముయ్. అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? తోచిందల్లా చేసేడివేనా? నేను అనేదాన్ని ఒక దాన్ని ఉన్నానని ఆలోచన రాలేదా? ఏం చేసావో తెలుసా నీకు? అది కాదు మల్లేశ్వరి, ఏదో ఆవేశంలో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తావా? నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను మల్లేశ్వరి, కానీ భయ్యా వెళ్ళలేదు. మల్లేశ్వరి, నువ్వు నిజం చెప్పినా కొడతావేంటి? చెప్పాల్సిన టైంలో చెప్పలేదు కాబట్టి. రుద్ర ఏదో ఆవేశంలో ఉన్నాడు. కనీసం నువ్వైనా నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? పోలీసులు ఇంటికొచ్చినప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకా నయ్యం, ఆ విజయ్ తనకి శత్రువులు ఎవరూ లేరని చెప్పడం వల్ల వచ్చిన ఆ ఎస్ఐకి ఎలాంటి అనుమానం రాలేదు. వాడు గనక మొన్న మీ ఇద్దరికీ జరిగిన గొడవ గురించి చెప్పుంటే అంతే, అందరం బుక్కయ్యేవాళ్ళం. ఎందుకు మల్లేశ్వరి అంత భయం? ఒకవేళ పోలీసులు నన్ను వెతుక్కుంటూ వచ్చినా మీ పేరు మాత్రం చెప్పుండేవాణ్ణి కాదు. నువ్వు చెప్పు, కానీ వీడు చూసావుగా నిన్ను ఎలా ఇరికించాడో. వీణ్ణి నమ్ముకుంటే మనకి చెప్పకూడే. సారీ భయ్యా, ఏదో తొందరలో. అయినా నువ్వు కూడా ఏంటి రుద్రా, కొంచెం కూడా ఆలోచన లేకుండా? మరి నేనేం చేయమంటావు మల్లేశ్వరి? ఆ జానికి నాకు పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి మరీ బెదిరించింది. అది నా ముందెంత, అది నన్నే చంపుతానని వార్నింగ్ ఇచ్చింది. అది భరించలేకపోయాను. ఆ రోజు అక్కడ దాన్ని ఆ విజయ్ గారిని వేసేసి ఉండేవాడిని. ఇదిగో వీడే నన్ను బలవంతంగా లాక్కొచ్చాడు. నేను లాక్కు రాకపోయి ఉంటే నువ్వు పోయి ఉండేవాడు భయ్యా. జానకి ఇంత ముందర లేదు, అన్నంత పని చేస్తుంది తెలుసా? దాని మొహం, అది నన్నేం చేస్తుందిరా? ఆ రోజు నువ్వు నన్ను ఆపావు కాబట్టే. ఆ రోజు నేను ఆపాను కాబట్టే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు. లేదంటే బుల్లెట్ నీ తల్లో, ప్రాణాలకు గాల్లో కలిసి ఉండిపోయాయి. ఏంటి భయ్యా ఇది ఇలా కొడుతున్నారు? అసలు మీకు మనస్సాక్షి ఉందా? మర్యాదగా కాసేపు నాకు కనిపించకుండా వెళ్ళు, లేదంటే ఇంకెవరికీ కనిపించవు. వెళ్ళు వెళ్ళు. చూడు మల్లేశ్వరి, ఆ జానికి చావాలని ఆ క్షణం డిసైడ్ అయ్యాను కాబట్టి అలా చేశాను. నాకప్పుడు ఆ ఆలోచన తప్ప తర్వాత జరిగేదాని గురించి ఆలోచన రాలేదు. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు రుద్ర. అనవసరంగా మనకి మనమే దొరికిపోతాం. ఇప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పోలీసుల ఎంక్వైరీ స్టార్ట్ అయ్యిందంటే ఎలాగోలా నీ దగ్గరికి రీచ్ అవుతారు. కంగారు పడుకో, అలా జరగనివ్వదు. ఏమో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సరే, నేను చూసుకుంటాను. జాగ్రత్త. నువ్వు కొన్ని రోజులు హైడ్ అవ్వు. ఆ షూటర్ గడి కేసులో పోలీసులు వెతుకుతున్నారంట. ఏ క్షణమైనా నిన్ను టార్గెట్ చేయొచ్చు. జాగ్రత్త. మళ్ళీ నేను చెప్పేంత వరకు నువ్వు బయటికి రావద్దు. అర్జెంటుగా ఫోన్ నెంబర్ చేంజ్ చేసి నాకు SMS పంపు.
మొదలు పెట్టేశారా అత్తయ్య? మొదలు పెట్టడం కాదమ్మా, వంట అయిపోవచ్చింది కూడా. మీరు చాలా ఫాస్ట్ అత్తయ్య. నీకంటేనా జానకి? ఆ జానకి, ఇందాక పూలబాబు వచ్చేళ్లాడమ్మా. ప్రవళిక నందిని కోసం కుంకుంపు పంపించింది. అలాగా? మరి నందినికి ఇచ్చారా? లేదమ్మా, నందిని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. తను వద్దన్న ఆశ్చర్యపోకర్లేదు. అదే నువ్వనుకో, భయపెట్టో బుజ్జగించో తనని ఒప్పించగలవు. అందుకే నువ్వే వెళ్ళివ్వు. ఇదిగో పాలు కూడా వేడి చేశాను, ఉండు. ఇది కలిపేసి తనతో తాగించు. ఇటివ్వు, నేను సర్దుతాను. ఇచ్చేసి వస్తాను అత్తయ్య. నందిని, పాలు తాగు. నాకొద్దు. వద్దంటే కుదరదు, తాగాల్సిందే. తాగేంత స్పెషల్గా ఏం కలిపావందులో? అది ఇప్పుడు కుంకుమ పువ్వు కల్పానని చెప్పడం అవసరమా? చెప్తే ఎక్కడిది, ఎవరు పంపించారు అని అడుగుతుంది. అమ్మ పంపించిందని చెప్తే అస్సలు తాగదు. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఆలోచించి చెప్పేంత రేంజ్లో ఏం కలిపావేంటి అందులో? ఆ నేను పంచదార కలిపాను, పాలవాడు కొన్ని నీళ్లు కలుపుంటాడు, అంతే. డౌట్స్ ఎక్కువగా రానివ్వకు నందిని, ముందు పాలు తాగు. నువ్వు ఆర్డర్ వేస్తే నేను తాగాలా? నాకంత కర్మేం పట్టలేదు. చూడు నందిని, ప్రతి విషయంలో పంతానికి పోయి కడుపు మార్చుకోకు. ఇప్పుడు ఈ పాలు నీ ఒక్కదాని కోసమే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా. అది గుర్తుపెట్టుకో. నువ్వు టైంకి పాలు తాగడం, భోజనం చేయడం అన్నీ కరెక్ట్గా చేయాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. అయినా నీకు పాలు తీసుకొచ్చి ఇవ్వడం నా బాధ్యత. తాగడం తాగకపోవడం నీ ఇష్టం. ఇప్పుడు ఈ పాలు నీ ఒక్కదాని కోసమే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా. అది గుర్తుపెట్టుకో.
ఏంటమ్మా చిరునవ్వు? నందిని పాలు తాగేసిందా? తాగకుండా ఎలా ఉంటుంది అత్తయ్య? తనని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు కదా. ముందు తాగనని మొండికేసింది. తర్వాత కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తాగాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశాను. అంతే, గట్టిగట్టా తాగేసింది. చూసావా జానకి, నువ్వు కాబట్టి నందిని చేత పాలు తాగించావు. అదే నేనైతే నా మాట వినేదా? సరే రామ్మా, భోంచేద్దాం, ఆకలిస్తోంది. నాకు ఆకలిగా ఉంది, వడ్డించండి. అవును జానకి, మనిద్దరం కలిసి తింటున్నామని నందిని తప్పుగా అనుకోదుగా? తన్ని కూడా పిలుద్దామా? ఇప్పుడే కదా అత్తయ్య పాలు తాగింది, కాసేపు ఆగి తింటుందిలేండి. కూర సూపర్ గా ఉంది అత్తయ్య. ఏమైనా మీ చేతి వంట అమోఘం. నిజంగా బావుందా? అయితే ఇంకొంచెం వేసుకో జానకి. చాలత్తయ్య, చాలు. నిన్న జరిగిన దానికి ప్రవల్లిక మళ్ళీ ఇంటివైపు చూడదేమోనని భయపడ్డాను. కాని ప్రవల్లిక నందిని కోసం కుంకుమ పువ్వు పంపించింది అంటే తన మనసులో ఏ కోపం లేదని అర్థమైంది. నిజానికి నందిని చేసిన దానికి నేనే వాళ్ళని క్షమాపణ అడగాలి. ఏం అవసరం లేదత్తయ్య. అమ్మ నాన్న నందినిని ఎప్పటికీ తప్పు పట్టరు. ఇదంతా పరిస్థితుల ప్రభావం అని వాళ్ళకి తెలుసు. వాళ్ళది గొప్ప మనసమ్మా, అందుకే అర్థం చేసుకోగలరు. ఏం జరిగినా భరించగలరు. అత్తయ్య, మీరు బాధపడకండి. మా అమ్మ నాన్నకి నేనెంతో, నందిని కూడా అంతే. వాళ్ళెప్పుడు నందిని క్షేమం గురించి ఆలోచిస్తారు. అమ్మా! నందిని, నందిని, నందిని! 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 ఏమైంది నందిని? నందిని, నందిని! ఏమైందమ్మా? నొప్పిగా ఉందా? నందిని! అవునత్తయ్య. అయ్యో, ఉన్నట్టుండి ఒక్కసారిగా నొప్పి స్టార్ట్ అయింది. భరించలేకపోతున్నాను అత్తయ్య. అత్తయ్య, పదండి అత్తయ్య, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏం అవసరం లేదు. నువ్వు నా విషయంలో కలుగు చేసుకోకు. నందిని, నీకేమైనా పిచ్చా? ఇంత పెయిన్ అనుభవిస్తూ ఇప్పుడు కూడా పంతం పట్టింపులు ఏంటి? అత్తయ్య, తను అలాగే అంటుంది. పదండి, మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదమ్మా. వద్దని చెప్పానా? నువ్వు నాకు దూరంగా ఉండు. నందిని, నా మాట విను. నీ ఈగో చూపించడానికి ఇది టైం కాదు. నా మాట విని రా. అవునమ్మా, రా. పద. అత్తయ్య, తీసుకురండి. రా. పదమ్మా, పద. పద నందిని. చాలా నొప్పిగా ఉంది అత్తయ్య. డ్రైవర్, కొంచెం ఫాస్ట్గా పోనివ్వు. నందిని, నీకేం కాదు నందిని. కాసేపు ఓర్చుకో ప్లీజ్. అమ్మ నందిని, కాస్త ఓర్చుకోమ్మా, ఏం కాదు. నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. చచ్చిపోతానేమో అనిపిస్తుంది. అలా అనకూడదమ్మా, నీకేం కాదు. హాస్పిటల్కి వెళ్తున్నా కదా, ఓర్చుకో. నా బిడ్డకేమవుతుందోనని భయంగా ఉంది అత్తయ్య. అమ్మా! నందిని,
నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. మీరు కొంచెం త్వరగా వెళ్ళండి. నా వల్ల కావట్లేదు అత్తయ్య. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం కాదమ్మా. అత్తయ్య, ముందు అర్జెంటుగా విజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పండి. కాసేపు ఓర్చుకో ప్లీజ్. ఊరుకోమ్మా, ఊరుకో. చిచి, ఫోన్ కలవట్లేదమ్మా. ఇప్పుడు వాడికి విషయం ఎలా తెలుస్తుంది? అయ్యో, విజయ్ ఇప్పుడు జర్నీలో ఉండుంటాడు అత్తయ్య. వాడు పక్కనుంటే నందిని కాస్త ధైర్యంగా ఉండేది. ఇప్పుడేమో వాడి ఫోన్ కలవట్లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అత్తయ్య, నాన్నకి ఫోన్ చేసి చెప్పండి. మళ్ళీ వాళ్ళనెందుకమ్మా కంగారు పెట్టడం? వాళ్ళకొద్దు. అలా అంటారేంటి అత్తయ్య? సమయానికి విజయ్ కూడా దగ్గర లేడు. కనీసం నాన్నుంటే అయినా ఏదైనా అవసరం వస్తే చూసుకుంటారు కదా. అవునవును, నిజమే.